విజయవాడ మంగళగిరి నుంచి అమరావతికి నేరుగా వేగవంతంగా చేరుకునేందుకు నిర్మిస్తున్న 21 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డులో ఫేజ్ 2 పనులను ప్రభుత్వం ముమ్మరం చేసింది. దీనికి సంబంధించి ప్రధానంగా వెంకటపాలెం నుండి ఉండవల్లి మధ్య 3.92 కిలోమీటర్ల మేర రహదారి మరియు బకింగ్హామ్ కాలువ, కొండవీటి వాగులపై 2 భారీ స్టీల్ బ్రిడ్జిల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. భూ సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతుండటంతో ఆగస్టు 15 నాటికల్లా 2 స్టీల్ బ్రిడ్జిల మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. సీడ్ యాక్సెస్ ఫేజ్ 2 రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో మా ప్రతినిధి గాలి బంధిస్తారు. ప్రజెంట్ నేను అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 వైపు ఉన్నాను. అడ్డంకులన్నీ కూడా తొలగిపోతూ ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 చూసినట్టయితే 3.92 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వెంకటపాలెం నుంచి ప్రారంభమయ్యే సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 ఏదైతే ఉందో కొండవీటి వాగు దగ్గర నిర్మిస్తున్న మేజర్ బ్రిడ్జ్ వరకు కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 వరకు ఉంటుంది. అయితే ఈ ఫేజ్ 2 నిర్మాణంలో భాగంగా దాదాపు భూ సమస్యలన్నీ కూడా తొలగిపోయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. భూ సమస్యలు తొలగిపోయిన ప్రదేశంలోని ప్రస్తుతం రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఇంకా పెండింగ్ లోని 7.5 ఎకరాల వరకే రావాల్సి ఉంది. ఆ 7.5 ఎకరాలకు సంబంధించి కూడా త్వరలోనే సిఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకొని ఆ ప్రదేశంలోని రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ వీడియోలో నేను సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణం ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు భూ సమస్యలు తొలగిపోయాయి, ఎక్కడ భూములు రావాల్సి ఉన్నాయి, ఇంకా దాంతో పాటు ఈ ఫేజ్ 2 లో భాగంగా కనెక్ట్ అవుతున్న కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్, దాంతో పాటు బకింగ్హామ్ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి నిర్మాణ పనులు ప్రజెంట్ ఎంతవరకు వచ్చాయి, నిర్మాణ పనుల్లో పురోగతి ఎంతవరకు ఉంది, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఒకసారి చూద్దాం. సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ స్టీల్ బ్రిడ్జ్, బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న మరో స్టీల్ బ్రిడ్జ్ 3 కూడా ఆగస్టు 15 నాటికల్లా పూర్తి చేసుకుని ఆగస్టు 15న అందుబాటులోకి తీసుకురావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో 3 నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఇందులో ప్రధానమైనది సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 కి గతంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్టీ రోడ్డు వెంకటపాలెం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు వేశారు. ఆ తర్వాత భూములు రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆ రోడ్డును నేరుగా కరకట్టకు కనెక్ట్ చేశారు. దీంతో రోడ్డు నిర్మాణం సంబంధించి కూడా కర్వ్స్ తిరగటం, దాంతో పాటు కొన్ని యాక్సిడెంట్లు కూడా అవుతున్న పరిస్థితి మనకి కనపడింది. అయితే ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 కి సంబంధించి భూ సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. నాకున్న సమాచారం ప్రకారం ఇంకా పెండింగ్ లో 7.5 ఎకరాల వరకే రావాల్సిన అవసరం ఉంది. ఇందులోని 1.5 ఎకరాలు పెనుమాక రైతుల నుంచి రావాలి, మరో 6 ఎకరాలు ఉండవల్లి రైతుల నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించి కూడా త్వరలోనే సిఆర్డీఏ నిర్ణయం తీసుకునే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఇటీవలే చూసాము 2.73 సెంట్లకు సంబంధించిన భూమికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ కు రైతులు రాకపోవడంతో ఆ భూమిని భూసేకరణ కింద అవార్డు ఇచ్చి సిఆర్డీఏ తీసుకోవడం జరిగింది. దీంతో రైతులు వచ్చి అక్కడ కొంత ఆందోళన చేశారు. అయితే సిఆర్డీఏ అధికారులు ఒకటే చెప్తున్నారు, భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రైతులతో పలుమార్లు సంప్రదింపులు చేశాము. అయినా సరే రైతులు ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవటం తప్పనిసరిగా మారింది. ఎందుకంటే రోడ్డు నిర్మాణం ముందుకు సాగాలంటే ఖచ్చితంగా భూములు రావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే రైతులతో ఎన్నోసార్లు మాట్లాడినా వాళ్ళు ముందుకు రావడంతో ఈ 2.73 సెంట్లకు సంబంధించిన భూమిని చదును చేసి పూర్తి స్థాయిలోని ఒక హైట్ వరకు గ్రావిల్ కూడా నిర్మించారు. ఇంకా మిగతా ప్రదేశాల్లో కూడా మనం చూసుకోవచ్చు, ఎక్కడైతే ల్యాండ్ పూలింగ్ సందర్భంగా రైతులు ముందుకు వచ్చిన ప్రదేశంలోని ఇప్పటికే సిఆర్డీ
సిఆర్డి అధికారులు చదును ప్రక్రియ చేశారు. మరికొన్ని చోట్ల పూర్తి స్థాయిలో డిబిఎం కూడా వేసిన పరిస్థితి మనం చూసాము. ఈ విధంగా సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 కు సంబంధించి మొత్తం 3.92 కిలోమీటర్ల వరకు ఉండే సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 లోని ఎక్కడైతే భూమి సమస్యలు తొలగిపోయాయో అక్కడ భూములకు సంబంధించిన ప్రదేశంలోని రోడ్ల నిర్మాణం ప్రక్రియను కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 నుంచి ఎండింగ్ వరకు ఎక్కడెక్కడ భూములకి సంబంధించి సమస్య పరిష్కారమైంది, భూ సమస్య పరిష్కారమైన ప్రదేశంలో రోడ్ల నిర్మాణం ఎలా జరుగుతుంది ఒకసారి డీటెయిల్ గా మీకు నేను వివరిస్తాను. మనం చూసుకోవచ్చు సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 అనేది వెంకటపాలెం నుంచి ప్రారంభమవుతుంది. గతంలో వేసిన నిర్మాణం మనం చూసుకోవచ్చు 1.5 కిలోమీటర్ల వరకు బిఆర్టీ రోడ్డు కంప్లీట్ చేశారు. దాని మీద డిబిఎం కూడా కంప్లీట్ అవడం జరిగింది. ఇక్కడ రోడ్డు కొంత కర్వ్ అయింది. ఈ ప్రదేశంలోనే భూములు రావాల్సి ఉంది. ఇది వెంకటపాలెంకి సంబంధించిన రైతుల నుంచి రావాలి. దాదాపు 89 సెంట్ల వరకు కూడా భూమి రావాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా త్వరలోనే సిఆర్డి అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోడ్డు ఈ విధంగా మలుపులు తిరగటం ద్వారా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు బిఆర్టీ రోడ్డు కంప్లీట్ అయిన నేపథ్యంలోనే ఆ మార్గంలోని వాహనాలు వెళ్తూ ఉన్నాయి. ఇంకా లెఫ్ట్ గ్యారేజ్ రైట్ గ్యారేజ్ సంబంధించి ఇప్పటికే యుటిలిటీస్ కి సంబంధించిన అండర్ గ్రౌండ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలోని ఒక లెవెల్ వరకు కూడా గ్రావెల్ నిర్మాణం కంప్లీట్ చేయడం జరిగింది. ఆ ప్రదేశంలో త్వరలోనే ఇతర లేయర్స్ కి సంబంధించి కూడా నిర్మాణం రోడ్డు వేయబోతున్నారు. ఇప్పుడు బిఆర్టీ రోడ్డుకు సంబంధించి ముందుకు వెళ్తే మనకి గతంలో ఈ ప్రదేశంలోని నర్సరీ ఉండేది. ఆ నర్సరీకి సంబంధించిన భూమిని కూడా ఇటీవలే ఆ రైతులు సిఆర్డీకు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ కు ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆ భూముల్లోనే ఇప్పటికే గ్రావెల్ వేశారు. ఆ నిర్మాణానికి కూడా మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 సందర్భంగా నిర్మాణంలో భాగంగా 50 ఎకరాల వరకు కూడా అవసరం ఉంటుంది. అందులో 99% వరకు కూడా రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. ఇంకా 1% వరకే భూములు రావాల్సిన అవసరం ఉంది. మనకి ఇక్కడ ఒక రోడ్డు కనబడుతుంది. రోడ్డు దగ్గర మనకి కొన్ని తాటి చెట్లు కూడా కనబడుతున్నాయి. దాన్ని ఆనుకొని డస్ట్ కూడా వేశారు. ఈ తాటి చెట్లు ఆనుకొని ఇదే ప్రదేశమే ఇటీవల 2.73 సెంట్లకు సంబంధించి భూసేకరణ కింద సిఆర్డిఏ తీసుకున్న భూమి. ఈ భూమికి సంబంధించి రైతులు ల్యాండ్ పూలింగ్ కు ముందుకు రాకపోవడంతో రోడ్డు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న ఈ భూమిని సిఆర్డి అధికారులు భూసేకరణ కింద తీసుకోవటం జరిగింది. ఆ భూమిలో ఇప్పటికే చెట్లన్నీ తొలగించి ఒక లెవెల్ వరకు కూడా డస్ట్ కూడా వేయటం జరిగింది. ఆ తర్వాత భూమి కూడా ఇప్పటికే గ్రావెల్ నిర్మాణం కూడా వేయటం జరిగింది. మనకి లెఫ్ట్ సైడ్ లో చూసుకోవచ్చు యుటిలిటీస్ సంబంధించిన డక్స్ వాటి నిర్మాణం కూడా ఇప్పటికే కంప్లీట్ అయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. మధ్యలో ఇంకా భూములు రావాల్సి ఉంది. భూములు వచ్చిన చోట చదును ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 అనేది 6 వరుసలు ఉంటాయి. బిఆర్టీ లెఫ్ట్ గ్యారేజ్ రైట్ గ్యారేజ్ ఉంటాయి. 50 మీటర్స్ రైట్ ఆఫ్ వే తోని రోడ్డు ఉంటుంది. ప్రస్తుతం మనకి ఇక్కడ కనబడుతున్న రోడ్డుకి సంబంధించిన డిబిఎం కంప్లీట్ అవటం జరిగింది. ఇది ఉండవల్లి సీఎం చంద్రబాబు నాయుడు నివాసం దగ్గరలో ఉంటుంది ఈ రోడ్డు. ఈ రోడ్డుకి సంబంధించిన బిఆర్టీ కంప్లీట్ అవటం జరిగింది. లెఫ్ట్ గ్యారేజ్ రైట్ గ్యారేజ్ సంబంధించి కొంత భాగం డిబిఎం కంప్లీట్ చేశారు. దాదాపు ఈ రోడ్డు 400 మీటర్ల పొడవుతో ఉంటుంది. ఈ రోడ్డుకు సంబంధించి గతంలోనే భూములకు సంబంధించిన సమస్య తొలగిపోవటంతో ఇక్కడ రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేయడం జరిగింది. ఇలా రోడ్డు నిర్మాణం ఎక్కడ భూ సమస్యలు తొలగిపోతే అక్కడ కంప్లీట్ చేసుకోవడం ద్వారా సమయం కలిసి వస్తుంది. దాంతో పాటు నిర్మాణ ప్రక్రియ కూడా త్వరగా పూర్తి అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను ఎక్కడైతే భూ సమస్యలు తొలగిపోతాయో అక్కడ చేస్తూ ఉన్నారు. ఇక మధ్యలో కనిపించేది మొత్తం మనకి పొలాలు రావాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉండవల్లి గ్రామానికి సంబంధించిన రైతులవి. నాకున్న సమాచారం ప్రకారం దాదాపు 6.5 ఎకరాల వరకు కూడా భూమి ఉండవల్లి నుంచి కూడా రైతుల నుంచి రావాల్సి ఉంది. ఆ భూములపై కూడా త్వరలోనే సిఆర్డే కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ల్యాండ్ పూలింగ్ కు రైతులు ముందుకు రాకపోతే ఆ భూమిని కూడా భూసేకరణ కిల్లా తీసుకొని రోడ్డు
నిర్మాణ ప్రక్రియను కూడా అధికారులు ప్రారంభించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ మనకి కొన్ని బిల్డింగ్స్ కనబడుతున్నాయి రైట్ సైడ్ లోని. ఆ బిల్డింగ్ కి సంబంధించి ప్రహరీ కూడా వరకు కూడా కొంత భాగం సీడ్ యాక్సిస్ రోడ్డుకు నిర్మాణానికి వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. వాటిని కూడా త్వరలోని తొలగించి రోడ్డు నిర్మాణ ప్రక్రియను కూడా చేపట్టబోతున్నారు. మనకి ఇక్కడ 2 ట్రక్కులు కనబడుతున్నాయి. ఇంతవరకు సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 2 ఉంటుంది. మొత్తం 3.92 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది దాటిన తర్వాత మనకి ఫేజ్ 3 లో భాగంగా మేజర్ బ్రిడ్జ్ నిర్మాణం చూసుకోవచ్చు. మేజర్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా ఇది మనకు కనబడుతుంది 300 మీటర్లకు సంబంధించిన అప్రోచ్ రోడ్డు. కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న ఈ మేజర్ బ్రిడ్జ్ 290 మీటర్ల పొడుగుతో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కి సంబంధించి ఫౌండేషన్ ను మొత్తం 8 ఉంటాయి. అబ్యూట్మెంట్ 1, అబ్యూట్మెంట్ 2 తో పాటు P1, P2, P3, P4, P5, P6, P7 వరకు ఫౌండేషన్లు ఈ బ్రిడ్జ్ కు ఉంటాయి. మొత్తం ఈ బ్రిడ్జ్ కు సంబంధించి చూసినట్టయితే 4 వరుసల్లోని 96 గడ్డర్లను, స్టీల్ గడ్డర్లను ఈ బ్రిడ్జ్ కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో స్టీల్ గడ్డలకు సంబంధించిన ఎరెక్షన్ ప్రక్రియ A1 నుంచి స్టార్ట్ అయ్యి కొండవీటి వాగు దాటుకొని P4 వరకు ఇప్పటికే స్టీల్ గడ్డలకు సంబంధించిన ఎరెక్షన్ ప్రక్రియ కంప్లీట్ చేసుకుని దాని మీద డక్ షీట్స్ నిర్మాణం కూడా పూర్తవటం జరిగింది. నాకున్న సమాచారం ప్రకారం A1 నుంచి P1 వరకు తొలి కాంక్రీట్ నిర్మాణం చేపట్టబోతున్నారు. దాని మీద ఐరన్ ఇన్స్టలేషన్ సంబంధించి రీఎన్ఫోర్స్మెంట్ పనులు జరుగుతూ ఉన్నాయి. P5, P4 రెండు కూడా కొండవీటి వాగు మీద వస్తే అది దాటిన తర్వాత మనకి గుంటూరు ఛానల్ కనబడుతుంది, గుంటూరు కెనాలు. దానికి సంబంధించి అక్కడ కొంత హైటెన్షన్ కి సంబంధించిన వైర్లున్న నేపథ్యంలోని అవి తొలగించిన తర్వాత వాటి మీద కూడా స్టీల్ గడ్డర్లను నిర్మిస్తారు. ఈ కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి కొంత భాగం వరకు 350 మీటర్ల వరకు రోడ్డు వస్తుంది. ఆ రోడ్డుకి సంబంధించిన నిర్మాణాన్ని కూడా స్పీడప్ చేయడం జరిగింది. ఇది కొండవీటి పంప్ హౌస్ ఎదురుగా 25 మీటర్ల వెడల్పుతోని 350 మీటర్ల పొడవుతోని ఈ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు కోసం ఇప్పటికే ఒక లెవెల్ వరకు గ్రావెల్ వేసుకొని రోడ్డు వెడల్పు ప్రక్రియ చేపడటం జరిగింది. ఈ రోడ్డు నుంచి మనకి నెక్స్ట్ కనిపించేది బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్. ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం ఫైనల్ స్టేజ్ కి రావడం జరిగింది. LHS, RHS మీద కాంక్రీట్ వేసుకొని కాంక్రీట్ క్రాష్ బేరియర్లకు సంబంధించిన నిర్మాణం కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. RHS మీద క్లీనింగ్ జరుగుతుంది. ఇంకా LHS మీద చూసినట్టయితే ప్రైమ్ కోట్ వేస్తున్నారు. మనకి బ్లాక్ కలర్ లో కనిపించేది ప్రైమ్ కోట్. ఇది వేసిన తర్వాత దీని మీద 3mm మైస్టిక్ షీట్ వేస్తారు. ఆ తర్వాత 50 mm విటమిన్ కాంక్రీట్ వేస్తారు. ప్రస్తుతం దానికి సంబంధించిన పనులు కొనసాగుతూ ఉన్నాయి. అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతూ నిర్మాణ పనులు వేగం పెంచుకుంటూ ఆగస్టు 15 నాటికల్లా ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే వాహనాలన్నీ ఈ 2 స్టీల్ బ్రిడ్జ్ మీదుగా సీడ్ యాక్సిస్ రోడ్డు వెంబడి వెళ్లే దిశకు కూడా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న పరిస్థితి మనకి కనబడుతుంది. ఇది సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించిన తాజా పరిస్థితి.